మహిళల పట్ల బీజేపీ వైఖరిని తెలిపానని రాష్ట్రపతి ఎక్కడ అవమానించలేదని చెప్పారు మంత్రి కొండా సురేఖ. తాను చేసిన వ్యాఖ్యలకు సోనియా గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్తారని అన్నారు. గతంలో సోనియాపై సుష్మా స్వరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు బీజేపీ నేతలు ఎవరైనా ఖండించారా అని ప్రశ్నించారు. హిందుత్వం ముసుగులో బీజేపీ నేతలు మహిళలను చులకనగా చూస్తున్నారని అన్నారు సురేఖ. ఇప్పుడు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలంటున్నారు. ఆ రోజు సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతుంది అని అంటే ఆమె ఏమనింది, నేను గుండు కట్టుకొని తెల్ల చీర కట్టుకొని చాప మీద పడుకుంటా సోనియా గాంధీ కానీ ప్రధాని అయితే అనింది. అంత పెద్ద మాట ఆమె మాట్లాడినప్పుడు ఏ ఒక్క బీజేపీ నాయకుడన్నా ఖండించిండా? ఏ ఒక్కరన్నా కూడా ఇది తప్పు అని మాట్లాడిండ్రు? ఆ రోజు ఆ మాట్లాడిన దానికి సోనియా గాంధీ గారు తను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని పదవి ఇప్పించి ప్రధానమంత్రిని చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదండి. వాళ్ళకి మంచి మర్యాద అంటే మహిళలు లేకపోతే ఆడబిడ్డలు ఇటువంటి సెంటిమెంట్స్ ఏమో లేవండి. వాళ్ళు హిందుత్వం అంటారు, హిందుత్వంలో ఉన్నటువంటి లొసుకులను పెట్టుకొని మహిళలను అవమానపరిచే పద్ధతిలో మాట్లాడతారు. కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. మహిళలను గౌరవించాలి, బీసీలను గౌరవించాలి, ఎస్సీ ఎస్టీలను మైనారిటీలను కూడా గౌరవించాలని చెప్పడానికి నేను మాట్లాడడం జరిగింది. అది ఉన్న మాటే నేను చెప్పానండి. అప్పుడు పేపర్లలో కూడా బాగా సర్క్యులర్ అయింది, పబ్లిక్లో కూడా బాగా దాని మీద చర్చ జరిగింది. నిన్న ఆ విషయం కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మన ప్రభుత్వానికి కానీ మన పిఎం గారికి కానీ బీసీలు అన్నా ఎస్సీలు ఎస్టీలు అన్నా చులకన అని చెప్పే ఆలోచనతోటి ఈరోజు మేము హిందువులను గౌరవిస్తాము, హిందుత్వాన్ని నమ్ముతాము అని చెప్పేసి ఒక పక్క ముస్లింలను ఒక పక్క ఎస్సీలను ఎస్టీలను ఏ విధంగా అవమానపరుస్తున్నారు, అదేవిధంగా మహిళలను కూడా ఏ విధంగా అవమానపరుస్తున్నారు, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలు అనే పద్ధతిలో ఏ విధంగా ఒక భర్త లేని ఆడది మరి ఇది ఇక్కడికి రాకూడదు అని చెప్పి ఒక ఎస్సీ గుడిలోకి రాకూడదు అని చెప్పి ఎస్టీ ఆ విధంగా మాట్లాడడం ఆ రోజు బాగా చర్చనీయాంశమైంది. అదే విషయాన్ని నేను ఈరోజు తీసుకొచ్చా. అంటే ఒక పక్క చెప్పడానికి బీసీగా తను చెప్పుకుంటూ ఈ విధంగా బీసీలను అణగారిన వర్గాలను అవమానపరుస్తున్నాడు అనే పద్ధతిలో నేను నిన్న చెప్పడం జరిగింది. అంతే తప్పితే అది ఏదో కావాలని కానీ క్రియేట్ చేసి కానీ నేను చెప్పింది కాదు. జరిగిన వాస్తవాన్ని నేను నిన్న వేదిక మీద మాట్లాడడం జరిగింది.